వెల్కమ్ టు ది వ్లాగ్ మావా. నేను నా ఫ్రెండ్ గారు కలిసి బయట తిరుగుతున్నాం అనమాట. వచ్చేసాడు, వెళ్తున్నాం, మాదాపట్నం వెళ్దాం అన్నాడు. సో వెళ్ళాక చూద్దాం అక్కడ ఏముందో. వచ్చేసాడు కోడోడు వెంకటగడు. జస్ట్ సెకండ్. మొత్తానికి ఇప్పుడు మాదాపట్నం దగ్గరికి ఇక్కడ కోడి పందాలు గుండాట్లు అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మా వెంకటగడు మళ్ళీ సేమ్ గుండాట ఎత్తన అంటున్నాడు. నేను రాత్రి 200 పెట్టాడు, ఇప్పుడు మళ్ళీ ఎత్తన అంటున్నాడు. మరి చూద్దాం, మరి మంచి ఆవేశంగా వెళ్ళిపోతున్నాడు. చూద్దాం. క్యాష్ తీసుకోవడానికి వెళ్తున్నాడు. వెళ్ళరా పందాలకి, కోళ్ళలో ఉంటావు అయితే. చూద్దాం మరి ఏం చేస్తాడో బిడ్డ. బాబు కోడి బిడ్డ 200 కొట్టాడు. ఆనందంలో మురిసిపోతున్నాడు. నేను రాత్రి పోయిన 200 వచ్చినాయండి. 200 వచ్చినాయి. ఆనందంలో మళ్ళీ పెట్టుకోవడం వల్ల ఎక్స్ప్రెషన్ మొత్తం మారిపోయింది. ఇది 200 వచ్చినాయి. ఆనందం లోపల మళ్ళీ డబ్బులు పోగానే ఆడి ముఖం బాబోయ్ చూడలేకపోయాను రా బాబు. చాలా బాధపడ్డాడు. ఇంకా అలా మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటికి వెళ్ళాక సాయంత్రం మందు కలుపు ఉంటుంది. ఆ వ్లాగ్ మొత్తం కంటిన్యూషన్ పెడుతున్నాను చూడండి. మొత్తం మందు కలుపు ఉంటుంది. మోడొస్తున్నాడు వెంకటగడు. వాడు పైన చూడమని చెప్పాడు ప్లేసు. సో ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి పైన ప్లేస్ చూసేస్తే మరి వీడియో తీసేస్తాం మంచి జాగ్రత్తగా. చూద్దాం మరి వెళ్తున్నాం. అక్కడ ఒక్కరాడు వచ్చాక పెడేద్దాం వ్లాగ్లో. వివరించే దాతలు ఎవరైనా వస్తే ఆలయం కలిసి సంప్రదించాలి. మన గ్రామ దేవత శ్రీ ముస్లిం తల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఉచిత దర్శనాన్ని మాత్రమే ఏర్పాటు చేశారు. ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదు. వచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ మా వెంకట పరిగెడుతున్నాను అక్కడ నుంచి. వచ్చాక మరి ఇక్కడ ఇంకొకటి పెట్టారు, అది కూడా పెట్టేస్తాను. మిమ్మల్ని చూద్దరు కానీ ఇదే పెట్టారు. భూచక్రం ఉండేది, మరి కొత్తగా ఉంది, ఎప్పుడు చూడలేదు. చూద్దాం మరి ఎలా ఉందో. ఈ బాల్ ఎప్పుడు చూసేది మేము, తిరుగుతుంది అయిపోయింది కథ. చూద్దాం మరి. మా కోడిగాళ్ళలాగా దుస్తు ఉంటుందో చూద్దాం. పిరికి వెంకటగడు వెళ్ళిపోయాడు అనమాట. అక్కడికి వెళ్ళిపోయాడు, చూపిస్తాను. చెప్తున్నా మళ్ళీ ఆ ప్లేస్ నుంచి దూరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా యువతలు బాలాజీ ప్యాకెట్ కూడా ఎవరు ఉండదు దయచేసి. మీరు అందరూ బావా వీలు
కమిటీ మెంబర్ అనుకొచ్చేస్తున్నాడు బాబు సంజయ్. చూస్తున్నారు ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. మేడల మీద ఉంచేవారు జాగ్రత్తగా ఉన్నారు. కార్యక్రమాలను తొలగించేటప్పుడు ఈ వస్తువుల్ని మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వస్తువుల్ని మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అమ్మా అలా జరిగిందండి ఇక్కడ మొత్తం ఈ మందు కలుపు అంతానే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.